మహర్షి యొక్క చరిత్ర చెప్పడం మొదలుపెట్టాడు. ఒకానొకప్పుడు అగస్త్య మహర్షి ఒక అరణ్యంలో నడిచి వెడుతున్నారు. మహాత్ముల యొక్క స్పర్శ చేత కదూ ఇంత గొప్ప స్థితి వస్తుంది. అగస్త్యుడు నివసించినటువంటి ఆశ్రమాలలో నివసించడం గొప్ప అని కదూ. ఎందుకు అగస్త్యుడు అంత గొప్పవాడయ్యాడో చెప్తున్నారు. ఆయన ఒక అరణ్యంలో నడిచి వెడుతుంటే చిగురుటాకుల్ని పట్టుకుని తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తున్నారు కొంతమంది. చిగురుటాకుల్ని, కొమ్మల్ని కాదు, చిగురుటాకుల్ని పట్టుకుని వేలాడుతున్నారు. అంటే ఏమిటి దాని అర్థం? చిగురుటాకు ఎంతట్లో చిరిగిపోతుంది, వాడు ఎప్పుడైనా కింద పడిపోతుంటాడు. మళ్ళీ వాడు పడిపోయాడని కూర్చోడానికి ఉండదు, మళ్ళీ చిగురుటాకే పట్టుకు వేలాడుతూ ఉండాలి. ఏమిటి వాడి కర్మ ఎందుకలా? అగస్త్య మహర్షి చూసి ఆశ్చర్యపోయి, మీరు ఎందుకు ఇలా చిగురుటాకులు పట్టుకుని ఇలా తలకిందులుగా వేలాడుతున్నారని అడిగారు. అడిగితే వాళ్ళన్నారు, మేమెవరో కాదు నాయనా, నీ పితృదేవతలమే, నీకు తండ్రి తరంలో వచ్చిన వాళ్ళం. నువ్వు పెళ్లి చేసుకోలేదు కదూ, అటు సన్యాసము తీసుకోలేదు, ఇటు పెళ్లి చేసుకోలేదు. కడుపున పుట్టినటువంటి పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉండిపోతే పితృదేవతల్ని ఇలా కట్టేస్తారు, నీలాంటి గొప్ప కొడుకుని కన్నందుకు. మరి నీ అంత గొప్ప కొడుకుని కన్నాం కదూ, పెళ్లి ఎవరిని? అగస్త్యుడిని అన్నారు. నువ్వు పెళ్లి చేసుకోలేదుగా, మమ్మల్ని ఇలా తిప్పి కట్టారు, చిగురుటాకులు పట్టుకు వేలాడమన్నారు. ఉరే నాయనా, మా కోసమైనా పెళ్లి చేసుకోరా అన్నారు. పెళ్లి చేసుకోవడం అంటే నాకు తగిన కన్య దొరకాలి కదా అన్నారు అగస్త్య మహర్షి. అని తప్పకుండా చేసుకుంటాడు, పితృదేవతల్ని ఉద్ధరించాలి అని ఆలోచించి, ఇంతకుముందు విదర్భ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారు తనకి సంతానం లేని కారణం చేత అగస్త్య మహర్షి పాదములు పట్టుకుని నాకు సంతానం కలిగేటట్టుగా అనుగ్రహించవలసింది అని ప్రార్థన చేస్తే, అగస్త్య మహర్షి యొక్క అనుగ్రహం చేతనే విదర్భరాజుకు ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు లోపాముద్ర. ఆ లోపాముద్రనే తనకిమ్మని వెళ్ళి విదర్భరాజుని అడిగాడు అగస్త్య మహర్షి. అడిగితే విదర్భరాజు అనుకున్నాడు, నారలు కట్టి కూరలనిశంబుగనుగ్రవనంబులో తపోభారమునన్ కృషుండైన బ్రాహ్మణుడీ లతాంగి పెండ్లి, నరలు కట్టి కూరలనిశంబుగ ఉగ్ర తపంబులో తపోభారము దాల్చియుండుమని పంపక మిన్నక ఉండనిచ్చుని. ఈయన ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఎక్కడో ఆశ్రమంలో కూర్చుని ఏవో దొరికినటువంటి దుంపలు, తేనె, కాయలు, పళ్ళు తింటూ జీవితాన్ని గడుపుతుంటాడే, ఏ భోగాలు కోరుకోడు కదా. ఇలాంటి వాడికి ఇచ్చి లేకలేక పుట్టిన కూతురు లోపాముద్రని వివాహం చేస్తే, రేపు నేను ఎలా తపస్సు చేస్తున్నానో అలా నువ్వు తపస్సు చేస్తూ నాకు సహాయం చెయ్యమని, జట కట్టుకోమని, నారచీరలిచ్చి, కందమూలాలు తినమని, పర్ణశాలలో ఉండమని అంటాడు కదా. నా కూతురు బాధపడదా అని తండ్రి బెంగబెట్టుకున్నాడు. ఆమె పేరు లోపాముద్ర. లోపాముద్ర చాలా చాలా గొప్ప పేరు. ఎందుకో తెలుసా ఆవిడ లోపాముద్ర అన్న పేరు పొందింది? ఆమె ఏది చేసినా మీరు లోపము చెప్పలేరు. శ్రీనాథుడు భీమపురాణం చేస్తే అందులో వ్యాఖ్య చేశాడు ఈ లోపాముద్ర అన్న నామానికి. ఆమె ఏది చేసినా ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుండేదని ఎవ్వరూ అనడానికి వీలు లేకుండా ఏ పనినైనా చెయ్యగలిగిన తల్లి కనుక ఆమెకి లోపాముద్ర. ఏ లోపం ఉండదు ఆవిడ చేసిన పనికి. అందుకే ఇంకా అగస్త్య మహర్షి హైగ్రీవుడి దగ్గర లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం పొందుతుంటేనే లోపాముద్రార్చిత, ఆవిడ లోపాముద్ర పూజ చేసేసింది కూడా లలితాపరా భట్టారికి. అంత గొప్పది ఆ తల్లి. కాబట్టి ఇప్పుడు ఆ లోపాముద్ర తండ్రి దగ్గరికి వచ్చేది, నాన్నగారు మీరు ఎందుకు బెంగపెట్టుకుంటారు నిష్కారణంగా? నాకు సంతోషం అటువంటి మహర్షిని వివాహం చేసుకోవడం, కాబట్టి నన్ను ఆయనకి ఇచ్చి వివాహం చేయండి అంది. ఆయనకిచ్చి వివాహం చేసేశాడు. అగస్త్య మహర్షి ఆవిడ్ని తీసుకుని పర్ణశాలకు వెళ్ళిపోయాడు. చక్కగా ఆయన జపం చేసుకుంటున్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు. అమర్చవలసినవన్నీ వేళపట్టును అమర్చి పెడుతోంది. అలా ఎన్నో సంవత్సరముల కాలం గడిచిపోయింది. వాళ్ళిద్దరి మధ్య లౌకికంగా ఉండేటటువంటి దాంపత్య జీవనం లేదు. ఆయన తపస్సు చేస్తుంటాడు, ఆమె అమరుస్తూ ఉంటుందండి. అంత పవిత్ర జీవనం గడుపుతున్నారు. ఒక రోజు ఎందుకో అగస్త్య మహర్షి లోపాముద్ర వంక చూశాడు. ఆయనకు అనిపించింది, అరే నా భార్య కదా, ఏ భార్యకైనా ఓ కోరిక ఉంటుంది, తన భర్తనే తన కొడుకుగా పొందాలి అని కోరుకుంటుంది. భర్త తేజస్సుని భార్య మాత్రమే భరించాలని కోరుకుంటుంది తప్ప అన్యుల యందది నిక్షేపింపబడేది కాదు. కాబట్టి ఈమె నా వలన నా రూపాన్ని కొడుగ్గా పొందాలని అనుకుంటుందిగా భార్యగా. చాలా కాలమైందే వివాహం చేసుకుని, నేను తపస్సులో ఉండిపోయాను అని దగ్గరికి పిలిచి, నీ కోరికేమి అని అడిగాడు. ఆవిడంది గ్రహించింది, అగస్త్య మహర్షి తనకి సంతాన ప్రదానం చెయ్యాలనుకుంటున్నాడు అని.
ఆవిడంది, పతి పత్ని ప్రజార్థముగా ధృతి పడయుట ఎందుకలయదియా అయినను నన్నతి రుచిరాంబర భూషాన్విత చేసి మన ప్రియంబు నిర్మింపుదయన్. నేను ధన్యురాల్ని, నాకు సంతానం కటాక్షించాలి అని మీరు మనసులో అనుగ్రహం చేశారు. కానీ నాదొక చిన్న కోరిక. ఇది తపోభూమి, ఇది ఆశ్రమవాసం. నాకు ఒక కోరిక ఉంది. ప్రహృష్టమైన మనస్సుతో ఉన్నప్పుడే కదా సత్సంతానం కలుగుతుంది. చీనాంబరములు, విశేషమైనటువంటి ఆభరణములు నేను పెట్టుకుని ఉండగా, నేను సంతోషంగా అటువంటి అలంకారాలతో ఉండగా మీరు నాతో సంగమిస్తే ఉత్తముడైన కుమారుణ్ణి, వంశానికి పేరు తెచ్చేవాణ్ణి కనాలని నాకు కోరికగా ఉంది. తప్పకుండా నీకు అటువంటి ఐశ్వర్యాన్ని సమకూరుస్తానని తన తపశ్శక్తి చేత సృజించగలడు. ఈ పాటి ఐశ్వర్యానికి తపశ్శక్తిని వృధా చేయడం ఎందుకు, ఏ రాజుని అడిగితే ఇవ్వడని లోపాముద్ర ఆశ్రమంలో ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తానని ఆయన శృతర్వుడు అనబడేటటువంటి రాజు దగ్గరికి వెళ్ళి, నాకు విశేషమైనటువంటి ఐశ్వర్యము, బంగారు పల్లకి, కొన్ని వేల గోవులు, చీనాంబరములు, ఆభరణములు, భూషణములు అన్నీ కావాలన్నాడు. ఆయన వెంటనే కోశాగారానికి అధికారిని పిలిచి, ఇంత దానం చేయడానికి మన దగ్గర ఉందా అన్నాడు. వెంటనే అగస్త్య మహర్షి అన్నారు, నాకు దానం చేయడం వల్ల నువ్వు ఇప్పటి వరకు ఎవరిని కాపాడుతున్నావో వాళ్ళని కాపాడడంలో లోటు రాకూడదు. అగస్త్యుడికి ఇచ్చాను కదండి, అందుకని మీకు తక్కువ చేశాను అనకూడదు సుమా. నీ దగ్గరున్న వాళ్ళని పోషిస్తుండగా నాకంత ఇవ్వడానికి ఉందా, ఉంటే లేకపోతే లేదు, లేదని చెప్పి నేనేం బెంగపెట్టుకోను. అది ధర్మం అంటే, అది ధర్మం అడగడం అంటే. అంటే ఆయన అన్నాడు, వెంటనే కోశాధికారిని పిలిచి ఇంత ఉందా అని అడిగాడు. ఆయన లెక్కలు చూసి అన్నాడు, మనకి ఎంత వస్తోందో అంతా ఖర్చు అవుతోంది, మన దగ్గర నిలవ ఉండదన్నాడు. అంటే ఆయన నిలవ ఉంచుకోడు. ఎందుకు నిలవ ఉంచుకోడు? నిలవ ఉంచుకుంటే భోగాలను అనుభవిద్దాం అనిపిస్తుందేమో, ప్రజలకి ఖర్చు పెట్టాలి, అందుకని వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తున్నాడు. నా దగ్గర నిలవలేదు అన్నాడు. ఏం బెగ్గబెట్టుకోకు, నువ్వు రా, నీకు కొంత ఇప్పిస్తాను, నాతో రా అన్నాడు. అది ఆయన ఔదార్యం. నీకని ఉంచుకోవట్లేదుగా, నాలాంటి వాడివే నువ్వు అంతఃపురంలో ఉన్నా, కాబట్టి పద ఇద్దరం పెడదాం అన్నాడు. వెంటనే శృతర్వుడు కూడా బయలుదేరాడు. అగస్త్యుడు శృతర్వుడు కలిసి వేరొక రాజు దగ్గరికి వెళ్ళారు. ఆయన పేరు భ్రధనశ్వుడు. ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇదే కోరిక కోరాడు. ఆయన అన్నాడు, ఇదే కోరిక కోరితే మరి ఆయన కూడా ధార్మికంగా ఇవ్వాలి కదా. మళ్ళీ ఆయన కోశాధికారిని పిలిచి లెక్కలు అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, మనకి ఎంత వస్తోందో అంతా అయిపోతోంది అన్నాడు. అయితే నీ దగ్గర పుచ్చుకోను, నీకు లేదు, నాతో రా, నీకు ఇప్పిస్తాను అన్నాడు. ఇప్పుడు ఆ ఇద్దరు రాజుల్ని కూడా తీసుకుని త్రసదస్యుడు అనే మూడో రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆయన్ని ఇదే అడిగాడు. ఆయన చూసి అన్నాడు, నా దగ్గర అంతే పరిస్థితి అన్నాడంటే అంత ధార్మికంగా పరిపాలించారు. వెంటనే అగస్త్య మహర్షి అన్నారు, నువ్వు నాతో రా, నీకు ఇప్పిస్తాను. నలుగురం కలిసి పెడదాం, మీరు ముగ్గురు రాజులు, బ్రాహ్మణుడిని నేను, నలుగురం కలిసి ఐశ్వర్యం సంపాదిద్దాం పదండి అన్నాడు. అంటే అందులో రాజులు అన్నారు, ఇలా మనం ఏ రాజు దగ్గరికి వెళ్ళినా ఇదే చెప్తారు, ఎందుకని అందరూ అంత ధార్మికులే. ఇల్వలుడని ఒకడు ఉన్నాడు అరణ్యంలో, వాడి దగ్గర విశేష ధన సంపత్తి ఉంది, వాడు అధార్మికంగా సంపాదించి దాచేశాడు, ఎవరికీ పనికి రాకుండా. ఆ ఇల్వలుడి దగ్గర తీసుకుందాం పదండి, మీకే సాధ్యం అవుతుందన్నాడు. అంటే గబగబా ఆ అరణ్యంలో ఇల్వలుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళారు. విడితే ఆ ఇల్వలుడు వెంటనే అగస్త్య మహర్షిని చూసి, అయా పితృకార్యం చేయాలి. ఆ రోజుల్లో బ్రాహ్మణులకు కూడా మాంసం వండి పెట్టేవారు ఆ యుగంలో, కాబట్టి పితృకార్యం అయితే మాంసం పెట్టాలి. కానీ కలియుగంలో మాంసం తినకూడదు బ్రాహ్మణుడు, అందుకే మాంసానికి ప్రత్యామ్నాయం గారె విను తప్ప, తద్దినం పెడితే మాంసం పెట్టనొచ్చని కోటేశ్వరాలు చెప్పారండి అనద్దు. కలియుగంలో లేదు మాంసాహార భక్షణం బ్రాహ్మణుడికి, కేవలము మినువే దానికి ప్రత్యామ్నాయం, గారె మాత్రమే పెడతారు. కాబట్టి ఆయన అగస్త్యుణ్ణి పిలిచి, అయ్యా మీరు వచ్చారు, మా పితృకార్యం మీరు రావలసిందన్నాడు. అంటే సరేనని ఈయన భోజనానికి వెళ్తున్నాడు, రాజులు వస్తున్నారు. రాజులు అన్నారు, వాడితో చాలా ప్రమాదం అండోయ్, వాడితో ఒక పెద్ద కథ ఉంది, వీళ్ళ తమ్ముడున్నాడు వాతాపి అని. ఈ ఇల్వలుడు ఒకనకొకప్పుడు ఒక బ్రాహ్మణుడు వస్తే ఆయనకి భోజనం పెట్టాడు. భోజనం అంతా పెట్టేసిన తర్వాత ఆయన తినేసి వెళ్ళిపోతుంటే ఆయన వెంటపడ్డాడు. వెంటపడి నాకు సర్వసిద్ధులు కలిగే మంత్రం ఇమ్మన్నాడు. వీడు ప్రమాదకరమైన వ్యక్తి, వీడికి అటువంటి మంత్రాన్ని ఇస్తే లోకాన్ని తినేస్తాడని ఆయన ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఆయన్ని మళ్ళీ భోజనానికి పిలిచి, ఆ భోజనం పెట్టేటప్పుడు తన తమ్ముడైన వాతాపిని చంపేసి కూర వండి పెట్టేశాడు. ఆ వాతాపిని తినేశాడు. పాపం ఆ బ్రాహ్మణుడు తినేక పితృకార్యం కదా అనుకుని తిన్నాడు. తినేసిన తర్వాత వాతాపి బయటికి రా అన్నాడు ఇల్వలుడు. వాడు అలా వచ్చేస్తాడు, వాడికి అదో శక్తి, జరాసంధుడికి
జరాసంధుడు చూడండి 2 ముక్కలు అంటుకుపోయినట్టు ఆ పుట్టినప్పుడు ఆ చచ్చిపోయేటప్పుడు అంటుకున్నాయని భారతంలో లేదు. కాబట్టి ఆ వాతాపి బయటకు వచ్చేసేవాడు, పొట్ట చీరుకుపోయేది ఆ వచ్చిన వాడికి, వాడిని తినేసేవారు 2 అన్నదమ్ములు కలిసి. కాబట్టి తినేస్తాడయో అగస్త్య మహర్షి, ఐశ్వర్యం మాట దేవుడు మన్ని తినేస్తాడు జాగ్రత్త అన్నారు. మీకెందుకు బెంగా పెట్టనివ్వండి అన్నాడు. అన్నీ పెట్టేశారు అగస్త్య మహర్షికి, శుభ్రంగా తినేశాడు. ఈయన పొట్ట మీద చెయ్యేసుకుని ఉత్తరాపోసనం బట్టి లేస్తూ లేస్తూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. ఈ ఇల్వలుడు మంచి బ్రాహ్మణుడు దొరికాడులే, భలే పొట్టిగా కుదిమట్టంగా బాగున్నాడు, అగస్త్యుడు పొట్టిగా ఉంటాడు అని బాగా దొరికాడు అనుకుని వాతాపి వాతాపి బయటికి రా అన్నాడు. ఇంకెక్కడ వాతాపి జీర్ణం అయిపోయాడు అన్నాడు అగస్త్య మహర్షి. అందుకే ఇప్పటికీ చంటి పిల్లలకి పాలు పడితే పొట్ట మీద చెయ్యేసి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటుంటారు తల్లులు. అందులో ఏ జీర్ణం కాని పదార్థం ఉన్నా నీకు జీర్ణమైపోవుగాక, అగస్త్య మహర్షి అనుగ్రహం నీకు కలుగుగాక. కాబట్టి వెంటనే హడిలిపోయాడు ఇల్వలుడు. అమ్మ బాబోయ్, ఇతనెవరో సామాన్యుడు కాడురా బాబోయ్ అని. అప్పుడు ఆ ఇల్వలుడితో అడిగాడు, ఈ రాజవరులతో నేను ధనార్థినై వచ్చితి నీకు ద్రవ్యంబు కలుగుటెరిగి, నాముడు అటులేని నీకు అభిమతమెంత ఎంతియు ధనమిత్తునడిన 10,000 మొదవులు 10,000 గద్దియల్ పసిడియు ఇమ్మహీపతులకిమ్మ, ఒక్కొక్కనికి మరి ఒక్కనికి ఇచ్చిన దానికి రెట్టి గోధనము ఒక్క హేమమయ రథంబు ఇమ్మునా కనిన ఇల్వలుండు తక్షణంబ తలచి ఇచ్చే అయ్యగస్త్యు చెప్పినంత ధనంబు 3 మహీపతులకు కరము నిమ్మి. వెంటనే అగస్త్య మహర్షి అన్నారు, ఆ ఇల్వలుడు భయపడిపోయాడు కదా, భయపడిపోయి అయ్య బాబో ఇదేంటి మా తమ్ముడిని తినేశాడు, ఈయన జీర్ణం అయిపోయిందని, మీకేం కావాలి చెప్పండి అన్నాడు. నీ దగ్గర చాలా డబ్బు ఉందని నాకు అర్థమైంది, తెలిసింది, అందుకు వచ్చాడు. నేను అడిగినంతా నువ్వు ఇవ్వాలన్నాడు. తప్పకుండా ఇచ్చేస్తానన్నాడు. ఎలాగో కొట్టి తెచ్చి దాచినవేగా అన్నిని ఇచ్చేస్తానన్నాడు. ఏమిమ్మంటావు అంటే ఆయన అన్నాడు, నాకు వీళ్ళకి రాజులు నాతో వచ్చారు 3. ఈ 3 రాజులకి ఒక్కొక్కళ్ళకి 10,000 ఆవుల చప్పున ఇయ్యి, దానితో పాటుగా 10,000 బంగారు గణ్యాదాలు ఇయ్యి. అంటే దానికి ఒక మానికం కొలత, ఇంత 10,000 గణ్యాదాల బంగారం 20,000 గోవులు చప్పున 3 రాజులకి ఇచ్చేశాడు. నీకేమిమ్మంటారన్నాడు. వాళ్ళకి ఎంత ఇచ్చావో రెట్టింపు నాకు ఇయ్యాలి అంటే 20,000 గోవుల్ని 20,000 గణ్యాదాల బంగారాన్ని అగస్త్యుడికి ఇచ్చాడు. ఇచ్చి ఆయన తృప్తిపడి తొందరగా వెళ్ళిపోతే చాలనుకుని, అది కాక విరావము సురావము అనబడేటటువంటి 2 గుర్రములు కట్టినటువంటి ఒక బంగారు రథాన్ని ఇచ్చాడు. ఇచ్చి అగస్త్య మహర్షిని సాగనంపాడు. ఇప్పుడు ఈ బంగారు రథం ఎక్కి అగస్త్య మహర్షి ఆశ్రమానికి వచ్చారు. రా లోపాముద్ర, ఇవన్నీ పెట్టుకో, నీకు కావలసిన నగలు పెట్టుకో, చీనాంబరాలు కట్టుకో, ఎంత ఐశ్వర్యవంతులమో చూసావా, 20,000 గోవులు ఉన్నాయి మనకి, దా బంగారు రథం ఎక్కి విహారం చేసి వద్దాం. సంతోషంగా ప్రహృష్టంగా మన ఇద్దరం కలవాలన్నావు కదూ, కాబట్టి రా అని అగస్త్య మహర్షి ధర్మపత్ని లోపాముద్రతో కలిసి విహారం చేసి వచ్చారు. వచ్చిన తర్వాత అగస్త్యుడు అడిగాడు, 10 సుతుల 100 పడయంగవలతో 10 కెనయగు సుతుల పడయంగవలతో వదలక 1000 సుతుల పడయంగవలతో వేవురకు గదియంగ నొత్తము నొక్కరు వలతో కమలాయతాక్షి. లోపాముద్ర, నువ్వు చెప్పు, నీకు ఎటువంటి కొడుకు కావాలి? 10 మందితో సమానమైనటువంటి 100 మంది కొడుకులు కావాలా? 10 మందితో 100 మందితో సమానమైనటువంటి 10 మంది కొడుకులు కావాలా? 1000 మంది కొడుకులు కావాలా? 1000 మందితో సమానమైన ఉత్తముడైన ఒక కొడుకు కావాలా? ఎవరు కావాలో అడుగు అన్నాడు. అంటే ఆవిడంది లోపాముద్ర, వేవురు బోలెడు వాని మహావీర్య గుణాఢ్యునొక్క ఆత్మజు బడయంగా వలతు అపేత గుణుల్ వేవురు సుతులయ్యు ఎందు విఫలమ కాదే. ఎందుకయ్యా అంతమంది కొడుకులు? పనికి మాలిన వాళ్ళు ఎంతమంది కొడుకులుంటే మాత్రం ఉపయోగమే ఉంది. 1000 మందితో సమానమైన ఒక్క కొడుకునిస్తానన్నావే, అటువంటి కొడుకు వేదాంతములను తెలుసుకోగలిగినటువంటి వాడు, మహాపుణ్యాత్ముడు, గొప్ప శీలమున్నవాడు, మన వంశమంతా ఎవరి వలన తరిస్తుందో అటువంటి కొడుకు నీ వలన నాకు కావాలి, తప్పకుండా నీకు అనుగ్రహిస్తున్నానన్నాడు. మహానుభావుడైనటువంటి కుమారుడు జన్మించాడు లోపాముద్రాదేవికి. తనయుడు దృఢస్యుడనగా అనవజ్యుడు వేదములు రహస్యంబులతో నరగ జపంబు చేయుచు నినతేజుడు పుట్టె భువనమెల్ల వెలుంగన్. ఈ భువనాలన్నీ భూమి అంతా కూడా వెలిగిపోయేటట్టుగా సూర్య భగవానుడితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు దృఢస్యుడు అనబడేటటువంటి ఒక కుమారుడు జన్మించాడు.
ఆ కుమారుడు 4 వేదములు వేదాంగములు వాటి తాత్పర్యములతో రహస్యములతో తెలుసుకున్నవాడై నిరంతరము వేదమంత్రములను జపం చేసేటటువంటి మహాపురుషుడైనటువంటి వాడు, లోకములకు కీర్తి తేగలిగిన వాడు. ఎవరు జన్మిస్తే లోకములన్నీ కూడా విపరీతమైన ఖ్యాతిని పొందుతాయో అటువంటి మహాద్భుతమైనటువంటి కుమారుణ్ణి లోపాముద్రాదేవి కన్నది. దాని చేత అగస్త్యుని వంశమంతా తరించింది. అంత గొప్ప కొడుకుని కని ఆ తల్లి అగస్త్య మహర్షి సంతోషించారయా. అటువంటి మహానుభావుడైన అగస్త్యుడు ఆయన వేరు వేరు చోట్ల నివసించిన ఆశ్రమ ప్రాంగణములు తీర్థయాత్రల యందు సేవించదగినవి అని. ఇంకా అగస్త్య మహర్షి యొక్క జీవితం ఏమిటో, ఆయన గొప్పతనం ఏమిటో వరుసగా నారదుడు ఆ రోమశ మహర్షి ధర్మరాజు గారితో మాట్లాడతారు. ఆ మిగిలిన వృత్తాంతం ఏమిటో, అగస్త్య మహర్షి జీవిత చరిత్ర అసలు అది వింటే చాలు.